తల్లిదండ్రులు ఒకలా పిల్లలు ఒకలా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే ఎన్ని జీవితాలు ఎలా తలకిందులైపోతాయో ఈ కథ ద్వారా వినబోతున్నాం. స్వాతి అనే అమ్మాయి నాదే ఈ సమస్య అంతా, ఏదో ఒక పరిష్కారాన్ని చూపించండి అంటూ వచ్చింది. మరి అలా ఆశ్రయించిన వాళ్ళకి తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని చూపించే పంపిస్తాం. చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. అలాగే తనదైన శైలిలో చక్కటి పరిష్కారాన్ని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే సార్. సో డాక్టర్ గారు, లాయర్ గారు, ఇప్పుడు స్వాతిని పిలిచి అసలు తనదే సమస్య అంతా అంటుంది, మరి తన సమస్య ఏంటో విందాం. స్వాతి, రామ్మ. నమస్కారం. నమస్తే, కూర్చో. చెప్పు, ఏంటి నీ సమస్య? మాదొక చిన్న ఫ్యామిలీ, నేను నాన్న అమ్మ ఉంటాం. ఒక చిన్న ఇల్లు ఉంది, అక్కడ ఇంటి పైన ఒక చిన్న పోర్షన్ ఉంది. అక్కడ బ్యాచిలర్ అబ్బాయికి ఒక చిన్న పోర్షన్ అనేది అద్దెకి ఇచ్చారు మ్యామ్. బీటెక్ చదువుతున్నాను మ్యామ్. నేను బీటెక్ చదువుతూనే జాబ్ సర్చింగ్లో ఉన్నాను. అయితే హైదరాబాద్లో నేను బీటెక్ చేస్తున్నాగా ఒకసారి ఇంటికి సడన్గా రావాల్సింది వచ్చింది. ఇంటికి వచ్చాక మమ్మీ వాళ్ళు ఎవరో మాకు కావాల్సిన పెదనాన్న వాళ్ళు చనిపోయారని చనిపోయిన దగ్గరికి వెళ్ళారు. సో ఇంటికి కీస్ లేకపోవడం వల్ల నేను మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. మమ్మీ వాళ్ళేమో ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉండమని చెప్పారు. కానీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఒకరు స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న అబ్బాయి చూశారు. ఎందుకు ఇక్కడ సఫర్ అవుతున్నావు స్వాతి అని అడిగారు. ఓకే, మమ్మీ వాళ్ళు లేరని చెప్పడం వల్ల నన్ను ఓకే నేను ఇక్కడ ఉండేసే, నువ్వు నేను ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ అవుతానని చెప్పారు. నేను వెళ్ళా, రూమ్లో అడ్జస్ట్ అయ్యాను. తెలిసిన అబ్బాయి కదా అని ఉన్నాను. తను వెళ్ళి తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు. నేను పైన రూమ్లో ఉంటాక అటు ఇటు తిరుగుతూ చూస్తాను, ఒక డైరీ దొరికింది. అక్కడ ఆ డైరీ చూసి ఓపెన్ చేసినప్పుడు తను నా గురించి రాచాడు. అక్కడ స్వాతిని చూశాను, స్వాతి ఇలా మాట్లాడింది, స్వాతితో ఇలా ఉన్నాను. బ్లాక్మెయిల్ చేశారు. నేను ఏమైనా చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేశారు. అప్పటికి నేను రాము లేకపోతే నేను ఉండలేను, రాము లేకపోతే నేను బ్రతకనని చెప్పాను అమ్మ వాళ్ళకి. అయినా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఇవన్నీ చెప్పి నేను తిరిగి చూసేలోపే అప్పటికే అమ్మ కృష్ణాలు పోసుకొని కాల్ చేసుకున్నారు. అప్పటికే సగం కాలిపోయినారు. అప్పటికి చూసి మా అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. ఇంకా అది చూశాక ఇంకా నేను ఇవన్నీ వద్దు, ఓకే మీరు చెప్పిన వాళ్ళనే చేసుకుంటానని చెప్పాను. సరే అని అమ్మ వాళ్ళు కూడా ఓకే అని పెళ్ళికి చూశారు. అప్పటికే రాము వచ్చాడు. ఇంకా రాము వచ్చాక కూడా అమ్మ వాళ్ళు చెప్పమని చెప్పారు మ్యామ్. ఓకే నువ్వు ఇలా చెప్పాలి అని చెప్పారు కదా నాకు. నేను కూడా చెప్పాను, నువ్వు అంటే నాకు నచ్చలేదు, నువ్వు అంటే అసహ్యం, నేను చేసుకోను, నాకు నచ్చట్లేదు అని చెప్పాను. అలా అని చెప్పడం వల్ల తను వెళ్ళిపోయాడు మ్యామ్ అక్కడి నుంచి. అలా మీ తల్లిదండ్రులు చెప్పమని చెప్పేసి. అవును, అమ్మ నాన్న బెదిరించారు కాబట్టి ఇంకా నువ్వు ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని పెళ్లి చేసుకున్నావు. ఓకే, ఎవరిని, పేరేంటి అతను? నరేష్ అనే అబ్బాయితో వచ్చి పెళ్లి చేశాను. ఓకే, నా పెళ్ళి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. తను ఆ 3 నెలల్లో కూడా నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు, మంచిగా ఏదైనా కలవడానికి ట్రై చేశాడు. కానీ నేనే తనతో మాట్లాడేదాన్ని కాదు, విసిగించుకునేదాన్ని, తనకు దూరంగా ఉండేదాన్ని. ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేశారు కదా, ఇష్టం లేని పెళ్లి కదా, అందుకే దూరంగా ఉండేది. మీరు అలా చేసినా కానీ ఆయన ఏమనేవాళ్ళేదా? ఏమనేవాళ్ళు కాదు. అంటే భర్త మంచివాడు? భర్త మంచివాడే, తను నన్ను ఏమనేవాళ్ళు కాదు. తర్వాత సరే ఏమైనా అమ్మ వాళ్ళ పైన ఏమైనా బెంగ పెట్టుకున్నానేమో అని చెప్పి ఒక 2 నెలల తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఫీవర్ వచ్చినట్లు, హెల్త్ బాగాలేక ఉంటే అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తర్వాత కాసేపటి తర్వాత నాన్న వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఆయన కాల్ చేసి చెప్పారంట, కంగ్రాచులేషన్ చెప్పారంట. ఎందుకు అని అడిగితే
అదే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చెప్పారంట. ఆయన నాకు మీ కూతురికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఆమెను తాకను కూడా తాకలేదు, అసలు మేము శారీరకంగా కూడా కలవలేదు, నా వల్ల అయితే కాదని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మా నాన్న నా దగ్గరకు వచ్చి కొట్టాడు, తిట్టడం ఇలా చేశాడు. తర్వాత అప్పుడు చెప్పాను మ్యామ్ నేను ధైర్యంగా, ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీకి కారణం రాము అని, నా భర్త కాదు రాము అని అప్పుడు చెప్పాను. ఆ తర్వాత రాము దగ్గర కూడా వెళ్ళాను మ్యామ్ నేను. తర్వాత వాళ్ళ పేరెంట్స్ రాము లేడు ఏం లేడు అని వాళ్ళు కూడా తిట్టి బయటికి గెంటేయడం అన్నీ అయిపోయాయి అప్పటికే. తర్వాత ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళు కూడా చీదరించుకున్నారు, ఇలాంటి పనులు చేసావు, మాకు చెడ్డ పేరు తెచ్చావు, మమ్మల్ని తలెత్తుకోనికుండా చేసావని వాళ్ళు కూడా కోప్పడి ఇంట్లోంచి గెంటేశారు. ఇటు భర్త రానియలేదు, అటు ఇష్టపడ్డవాడు లేడు, అమ్మ వాళ్ళు రానియట్లేదు. ఈ సమస్య చూస్తే కొంచెం వింతగానే అనిపిస్తుంది. అంటే ఏంటి అసలు సొల్యూషను? ఏం జరిగింది? ఇంకా రాము ఎక్కడ, భర్త ఎక్కడ, తల్లిదండ్రులు అసలు ఎందుకు అలా చేశారు? పూర్తి తెలుసుకోవాలంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడారు. చందన, ఈ అమ్మాయి అంతా వింటే తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి అంగీకరించలేదు అని చెప్తే మనకు ఒక వర్షన్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అవతల వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు అవతల వాళ్ళు విలన్స్ లాగా కనిపిస్తారు. తల్లిదండ్రులు ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి రాముతో చేయలేదు అని ఒక క్వశ్చన్ మార్క్ మనకు కూడా వస్తుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం ఆ తల్లిదండ్రులతో మాట్లాడితేనే కానీ మనకి పూర్తిగా ఈ కేసు మీద అవగాహన వచ్చేటటువంటి అవకాశం లేదు. మీరు ఆ తల్లిదండ్రులు కూడా పిలిచి మాట్లాడితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఉంటారంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి స్వేచ్ఛని ఇస్తే, ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు స్వేచ్ఛని ఇవ్వలేదు, అట్లీస్ట్ మా పిల్లలన్నా స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తారు కదా, పట్టణంలో ఉంటారు, ప్లస్ బాగా చదువుకుంటారు అని అనుకుంటాం. కానీ ఇట్లా తల్లిదండ్రులకు తెలియకుండా తర్వాత లివింగ్ రిలేషన్షిప్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అందుకే కమ్యూనికేషన్ ఉండాలి. మనము అందరినీ నమ్ముతాం కానీ తల్లిదండ్రులను నమ్మం యూజువల్గా. ఇప్పుడు నీవు భయపెట్టారు తల్లిదండ్రులు అంటే తను కిరోసిన్ పోసుకొని కాల్చుకొని అంతవరకు వచ్చారంటే దాని అర్థం ఏమిటంటే మేము చూసినటువంటి సంబంధము మంచిది అనేటువంటి రకంగా తల్లిదండ్రులు ఉంటారన్నట్టు, మేము అన్ని కోణాల్లో చూస్తామని. ఇక్కడే పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి చూడండి, ఇలా తీసుకున్నప్పుడు దీన్ని విధి వక్రీకరించడం అంటారు అన్నట్టు. మనం మంచి వాళ్ళమే, మన యొక్క అభిప్రాయాలు కూడా చాలా మంచివే, చాలా గొప్పగా జీవించాలి, మంచిగా జీవించాలి అనుకుంటాం, కానీ ఇలా జరుగుతాయి. అందుకే కమ్యూనికేషన్ ఉండాలి. మనం ఎలా అయితే కొత్త పరిచయాలను మనం నమ్ముతామో, కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటామో, కానీ తల్లిదండ్రులను మనము ముందే చెప్పడము అంటే మొదటి దశలోనే గుర్తించి, ఎవరు రాకపోయినా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే యువత మన కుటుంబము మన తల్లిదండ్రులు దగ్గరగా వస్తారన్నట్టు. వాళ్ళని దూరం పెడితే ఏమవుతారంటే వాళ్ళ మనస్సు చివక్కుమన్న తర్వాత, వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత అక్కడికి కూడా వస్తారు, క్షమించి వస్తారు అనుకోండి. ఇక్కడ ఇంతవరకు జరిగిన దాంట్లో నేను యువతతో ఒక మాట చెప్పాలనుకున్నాను. తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా ఒపీనియన్ తీసుకున్నప్పుడు మనం వారితో కూడా కన్సల్ట్ అవ్వాలేమో, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చూడండి, ఇట్ ఈస్ వెరీ పాథటిక్ సిచ్యువేషన్. నీవు ప్రేమించాడు అనుకున్నటువంటి అతను నీకు టచ్లోకి రావడం లేదు, ఒకవేళ ఇతనికి చెప్దామంటే ఇతను అంగీకరిస్తాడా అనే దానికి కూడా మనకు నిదర్శనాలు కనపడడం లేదు. చూద్దాం, మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసిన తర్వాత. కుమారి గారు, సత్యబాబు గారు రండి కూర్చోండి. మీరు ఎందుకని ఇంతకీ ఆ అమ్మాయిని అప్పుడు బలవంతంగా లాక్కొచ్చేసి పెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చింది? లాక్కొచ్చేసి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ కులం ఏంటో తెలియదు, తలం ఏంటో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు, వివరాలు ఏం తెలియవు మాకు. ఆ అబ్బాయిని చేసుకుంటా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం మేడం? ఒప్పుకోం కదా. మీరు ఎంక్వైరీ చేసుకున్నారా? చేసుకున్నాం. అసలు మా క్యాస్టే కదా అబ్బాయిది. మేము 10 మందిలో తల ఎత్తుకొని ఎట్లా తిరగలుగుతాం రేపు? మా కులమోళ్ళు ఏమంటారు, మా పాలోళ్ళు ఏమంటారు,